ఇప్పుడు మీరు అందులో ఏ ఏ ఏ ఏ ఏ క్యారెక్టర్ మీది? ఏది డబ్బులు జమ చేసే కేటగిరీయా లేకపోతే డబ్బులు అనగానే పక్కకి వెళ్ళిపోయే కేటగిరీ మీరు? పక్కకి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు, జాబ్ చేసే క్యారెక్టర్ కాదు, అది న్యూట్రల్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడంటే నేను కొంచెం యూరోప్ వెళ్ళినాక నాకు కొంచెం ఫినాన్షియల్ కొంచెం స్టేబుల్ అయినా కానీ అప్పటి వరకు నేను కొంచెం ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. ఆహా. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అప్పటికి వాళ్ళు ఐటీ జాబ్లు చేసుకుంటే సెట్ అయిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం టూర్స్ అయినా ఇంకేటన్నా పార్టీలైనా అదైనా ఇదైనా నన్ను ఎక్కువ డబ్బుల విషయంలో నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టబోయేది. వాళ్ళే చేసుకునే ఇప్పుడు నా షేర్ కూడా వాళ్ళే చేసుకుని చేసేది. ఇప్పుడు మనం అక్కడ మనం ఇయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మనం అటు పోదామని లేవు, ఇటు వస్తా అని లేవు. సో మనం కామునేటోళ్ళం అంతే. వాళ్ళు ఎటు తీసుకుపోయినా సరే పారాబాయ్ అని చెప్పి పోయేటోళ్ళం అంతే. ఈ యూరోప్ వెళ్ళే టైంలో ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా లేకపోతే షాపింగ్ అండి? యా స్ట్రగుల్ ఫేస్ చేసిన నేను. అంటే యూరోప్ వెళ్ళే టైంలో కూడా యాక్చువల్లీ నేను ఒక ఏజెంట్ త్రూ పోయినా, వర్క్ వీసా మీద పోయినా. ఆ ఏజెంట్కి ఒక 5 lakhs దాకా కట్టాల్సి వచ్చింది అంటే వీసాకి. సో అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఏం లేవు, ఇంకా కొంచెం ఇంట్లో అడ్జస్ట్ అయినాయి. మిగతా ఎక్కువ పోర్షన్ నా ఫ్రెండ్సే అడ్జస్ట్ చేసారు. అవునా? ఒక 3 lakhs దాకా నా ఫ్రెండ్సే ఇచ్చారు నాకు. ఇచ్చినాక నన్ను నమ్మిచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చిన శాలరీ అంతా మెల్లమెల్లగా ఫ్రెండ్స్కి ఇచ్చేయడం అట్లా అట్లా ఒక 1 year అంతా ఇంకా ఏదైతే అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసినో అది క్లియర్ చేయడానికే పోయింది. జస్ట్ ఇప్పుడు కొంచెం గెట్ ఆన్ అవుతుంది ఫినాన్షియల్గా. ఓకే. ఫ్రెండ్స్ బాగా అంటే నాకు ఫస్ట్ నుంచి ఏ విషయాల్లో అయినా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రూమ్లో ఉన్నప్పుడు కూడా నేను పెద్ద రెంట్ కూడా ఏం కట్టకపోయేది. వాళ్ళే రెంట్ కానీ బయటికి వెళ్ళి సినిమాలకు షికార్లు టూర్లు పోయినా కూడా నా ఫ్రెండ్సే పెట్టుకునేది నాకు. ఓకే. జస్ట్ నేను రూమ్లో ఉండి జస్ట్ నా జాబ్ ట్రయల్స్ నేను చేసుకుంటూ వాళ్ళకి వండి పెట్టడం అది చేసేది. అచ్చా, వంట కూడా చేస్తుంటారు మీరు? ఓకే. వంట బాగా చేస్తాను నేను. అంటే ఇంకా ఇంటర్ నుంచి రూమ్స్లోనే ఉన్నాం కదా, ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఇదంతా రూమ్స్లో ఫ్రెండ్స్ తోటే ఉన్నాం కాబట్టి ఇక మనకు ఏదైనా పర్ఫెక్ట్ వచ్చా అంటే అదొకటే వంట. ఓకే. యూరోప్లో ఇప్పుడు 2.5 years అవుతుంది కదా? 2.5 years. 2.5 years అవుతుంది. ఇండియాకి యూరోప్లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఏది బాగుంది? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని మంచిగా ఉంటుంది, ఇక్కడ కూడా కొన్ని మంచిగా ఉన్నాయి. అండ్ కంప్లీట్ అదే బాగుంది, కంప్లీట్ ఇదే బాగుంది అని ఏం చెప్పలేము. అంటే ఇండియాలో అన్నీ బాగోలేవు అంటున్నారా? అంటే ఇండియాలో కూడా కొన్ని మనకు బేసిక్గా కొంచెం ఇక్కడైతే ఈ సివిక్ సెన్స్ అనేది తక్కువ. ఓకే. సివిక్ సెన్స్ తక్కువ. ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదంటారా? తక్కువ కాదు, ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదంటున్నారా మీరు? లేదని చెప్పా, తక్కువ అంటున్నా. లేదా ఎక్కువ కాదు, ఉందా లేదా? తక్కువ అంటే అబ్రాడ్ జనాలతో పోల్చుకుంటే తక్కువ. సివిక్ సెన్స్ అంటే ఏంటి చెప్పండి? మనం రోడ్డు మీద ఉమ్మేస్తాం, ఏదైనా చెత్త పడాలని రోడ్డు మీద పడేస్తాం, రోడ్ల మీద యూరిన్ చేస్తాం, ఇవన్నీ అక్కడ కనిపించవు మనకు. అక్కడ నీట్గా ఉంటుంది. ఏదన్నా వాడు ఒక ముక్కు చీమిడి తీసుకున్న టిష్యూ పేపర్ కూడా వాడు పాకెట్లో పెట్టుకుంటాడు, మళ్ళీ నడుచుకుంటూ పోయేటప్పుడు ఎక్కడ డస్ట్బిన్ కనిపిస్తే ఆ డస్ట్బిన్లో వేసిపోతాడు. సో అక్కడ డస్ట్బిన్లు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటున్నాయా? ఉండకపోయినా కూడా జనాలు ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని పడేయాలి. ఇప్పుడు అదే కదా సివిక్ సెన్స్ అనేది. మరి సివిక్ సెన్స్ అనేది మీరు కరెక్టే చెప్తున్నారండి, నేనేం కాదనట్లే. ఇప్పుడు యూరోప్లో ఉన్నారు, వాళ్ళు అర్జెంట్గా ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి, గార్బేజ్ డంప్ చేయాలనుకోండి, డస్ట్బిన్స్ ఇనఫ్ ఉంటాయి, వాష్రూమ్స్ నియర్ బై అవైలబుల్గా ఉంటాయా? అక్కడ అన్ని పెయిడే ఉంటాయి. సరే, ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కదా? ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఒకవేళ ఇండియన్కి సివిక్ సెన్స్ తక్కువ ఉంది అనుకునే బదులు మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే లోపం మనిషిలో ఉందా? ఓకే, మనిషిలోనే మనిషిలో ఉందా? ఇండియన్లో ఉందా? ఇండియన్ సిస్టంలో ఉందా? మనిషిలో లోపం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వందే భారత్ లాంటి మంచి అంత పెద్ద ట్రైన్స్ ప్రొవైడ్ చేసినా కూడా అందులో కూడా పాన్ పరాకు నమిలి ఉమ్ముతుర్రు. మరి అది సివిక్ సెన్స్ లేదన్నట్టే కదా. డస్ట్బిన్ ఉన్నా కూడా డస్ట్బిన్ కాకుండా డస్ట్బిన్ చుట్టూ టిష్యూ పేపర్స్, ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ ఉంటాయి. మరి అది సివిక్ సెన్స్ లోపమే కదా. యూరోప్ వెళ్ళక ముందు మల్లారెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు? సివిక్ సెన్స్ పాటించారా, లేకపోతే మీరు కూడా ఇలాంటి బిహేవియర్లో ఉన్నారా? హానెస్ట్గా చెప్పండి. హానెస్ట్గా చెప్తా, నేను కూడా పడేస్తాను, రోడ్డు మీద పడేస్తాను. కానీ ఆడికి అయినాక మరీ అంత కాదు. ఇప్పుడు కొంచెం ఓపెన్ ప్లేస్లో టాయిలెట్ పోయాలంటే కొంచెం మొహపడపట్టు, కొంచెం మరీ ఇంకా భ్రష్ట్ అయిపోయేటట్టు వస్తేనే పోతే ఇంకా ఎన్నో కాడ కానిస్తాడు. ఓకే అనుకుంటే కొంచెం ఆపుకొని దగ్గర ఏదైనా సులభ కాంప్లెక్స్ అట్లాంటివి ఉన్నాయనుకుంటే మ్యాక్సిమం అక్కడే ట్రై చేస్తాడు. మినిమం ఆ రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత అనిపించేది, ఇట్లా పడేయద్దు అన్నట్టుగా, ఎంతో కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేటోడు. అక్కడికి వెళ్ళినాక ఇంకా వాళ్ళ కల్చర్, వాళ్ళ పద్ధతులు చూసినాక అసలు ఇంకా ఇట్లా కూడా వేయద్దురా బాబు అని అనిపించింది. ఇప్పుడు అక్కడ రూల్స్ వల్ల మీరు ఇట్లా మారారా, లేకపోతే మీకు మీరే రియలైజ్ అయ్యారా? రూల్స్ ఏం లేదు, ఇప్పుడు అక్కడ కూడా మనం పడేయచ్చు, మన అరటో లెవెల్ ఉండరు. ఏమనరా? అంటే ఈ రోడ్డు మీద ఒక చిన్న పేపర్ పడేసిన అడుగుట లెవెల్ ఉండరు.
ఇప్పుడు మనం పడేసినాం అనుకో, వాళ్ళు ఎవరైనా చూసినారు అనుకో, వాళ్ళు వచ్చి తీసి మన ముందే డస్ట్బిన్లో పడేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అట్లా మనం ఎక్కడికో వీళ్ళ కంట్రీకి వచ్చి వీళ్ళ కంట్రీని ఖరాబ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది మనకు. అందుకే వాళ్ళందరూ పద్ధతి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని చూసి మనకు కూడా ఉండాలనిపిస్తుంది. సరే, సివిక్ సెన్స్ ఒకటి. మల్లారెడ్డి గారి దృష్టిలో ఇండియన్స్కి సివిక్ సెన్స్ అబ్బో, మీరు అర్థమైతే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అంతే కదండి, తమ్నేల్ కూడా అదే, తమ్నేల్ కూడా అదే. ఇండియన్స్కి సివిక్ సెన్స్ చాలా తక్కువ అన్న మల్లారెడ్డి గారు. గట్టిగా ఇరికిస్తున్నారు మీరు. నన్ను ఇండియా రాలించినట్టు లేరు కదా ఇక నెక్స్ట్ టైం. మీకు ఎందుకండి ఇండియా? అంటే ఎలా మాసుకుంటే ఇండియా ఎక్కడికి ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా లాస్ట్కు ఇండియా. లేదు, ఒకటి నేనేం తప్పుగా అనట్లే, బట్ మీరు ఇండియాలో రావాలనుకున్న మంచి చెప్తున్నారు, తప్పకుండా, అంతే, తప్పేముంది దాంట్లో? చేంజ్ అంతే కదా, అంటే మనుషుల్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్. అదే మీరు దేశం మీద ఉన్న ప్రేమతో కోరుకునేదే తప్ప, లేకపోతే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చి ఇండియన్స్ గురించి అట్లనే మాట్లాడతారు, వీళ్ళకి సివిక్ సెన్స్ ఉండదు, ఎట్లా పడితే అట్లే ఉంటారు అని చెప్పి. మనం ఫారినర్స్ మాట్లాడుకుంటూ వింటూ ఉంటాం. ఇప్పుడు కేవలం ఫారినర్స్ బ్లాగర్స్ వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ చూపించేది మన ఇండియన్స్ గురించి ఇదే. ఫస్ట్ తీసుకుపోయి మా ముంబైలో మురికివాడలు, మా ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదు, ఎట్లా పడితే అక్కడ చెత్త పడేస్తారు, యూరిన్ చేస్తారు, ఇట్లాంటివి ఎక్కువ హైలైట్ చేస్తాను. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటే మనం కూడా సివిక్ సెన్స్ బాగుంటే ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి ఇండియా మారిపోయింది, ఇండియాలో కూడా ఫారెన్లో ఉన్నట్టే ఇండియాలో కూడా ఉంటుర్రు అన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియాకి ఇంకా మంచి పేరు వస్తుంది కదా. అట్లా కావాలని కోరుతారు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ చూశారు కదా మీరు, 2.5 years బ్యాక్ మీరు వెళ్ళక ముందు హైదరాబాద్ చూశారు కదా, దాని ముందు హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా చేంజ్ అనిపిస్తుందా మీకు? ఏమో పెద్ద చేంజ్ అయితే ఏమనిపిస్తలేదు. ఏమనిపిస్తుంది అంటే కొంచెం సిటీ డెవలప్ అయింది, కొంచెం జనాలల్లా చేంజ్ వచ్చినట్టయితే ఏమనిపిస్తలేదు, అంతే. ట్రాఫిక్ రూల్స్ అట్లనే ఉన్నాయి, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ హారన్ కొట్టడం, ఆ రోడ్ల మీద అట్లనే చెత్త పడేయడం, అట్లనే ఉంది. అదే బాధ అనిపిస్తుంది. అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. రూరల్ సైడ్ ఎట్లుంది? విలేజెస్ సైడ్ ఏమైనా డెవలప్? రూరల్ సైడే కొంచెం బెటర్ ఉంటారు ఇంకా జనాలు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త, కానీ ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి సరే ఇంకా అట్లా ఉంటుంది, కానీ రూరల్ అంత పాపులేషన్ ఉండదు కదా. అవును. సో ఆబ్వియస్గా కొంచెం సిటీస్ కంటే విలేజెస్ నీట్గానే ఉంటాయి కదా. ఓకే, అట్లా. సరే, సో సివిక్ సెన్స్ కాకుండా ఇంకా ఏమేమి చేంజెస్ రావాలి చెప్పండి ఇండియాలో? ఇంకా చేంజెస్ అంటే సరే, ఇండియా దాకా వద్దు, మనం మన తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. మీరు తెలంగాణ కరీంనగరే కదా, తెలంగాణలో ఏమేమి చేంజెస్ రావాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పుడు అబ్రాడ్లో ఏంటంటే మన ఏదన్నా ప్లాస్టిక్ కానీ బీర్ బాటిల్స్, టిన్ బాటిల్స్ ఇవి ఏమున్నా కూడా వాటి మీద ఏంటంటే వాటిని డిస్మాంటిల్ చేయడానికి సూపర్ మార్కెట్లలో కొన్ని కియోస్కులు ఉంటాయి. మనం తీసుకెళ్ళి ఇప్పుడు మనం వాడిన ప్లాస్టిక్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఏమున్నాయో అవి తీసుకెళ్ళి అందులో వేస్తే ఒక బాటిల్ మీద అప్రాక్సిమేట్లీ మన కరెన్సీ ప్రకారం ఒక 10 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, టిన్స్ అన్నీ ఎక్కడ పడేస్తూ ఉంటాం. సో అట్లాంటిది ఏదన్నా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం అనుకో, జనాలకి బయట పడేయకుండా ఉంటారు. సో అక్కడ అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మేము తాగిన వాటర్ బాటిల్స్ కానీ, ఏమైనా బీర్ తాగిన ఆ బీర్ టిన్స్ కానీ కొన్ని రోజులు అట్లనే పెడతాం, ఒక వారం 10 రోజులు అట్లా పెట్టి కొన్ని ఎక్కువ మొత్తంలో జమ అయినాక వాటి తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లో డిస్మాంటిల్ చేసే కియోస్కులు ఉంటాయి, అందులో పడేస్తే ఒక 500-1000 రూపాయలు వస్తాయి. మళ్ళీ మేము షాపింగ్ చేసేటప్పుడు అదే స్లిప్ వాళ్ళకి ఇస్తే ఆ బిల్లులో అవి డిడక్ట్ అయిపోతుంది. ఓకే, అట్లా వేస్టేజ్ బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటుంది. అలాంటి ఒక డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది. అలాంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు మనం బయట చూస్తాం కదా, ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే దాని మీద ఇది ఏదన్నా ఒక కలెక్టివ్ ప్లేస్ పెట్టి అక్కడ ఇస్తే ఒక బీర్ బాటిల్ 10 రూపాయలు 15 రూపాయలు వాపస్ వస్తాయి అనుకుంటే, ప్లాస్టిక్ బాటిల్స్ మీద కూడా అట్లా పెడితే ఒక సగం చెత్త అన్న మనకు ఆల్మోస్ట్ రోడ్ల మీద కనిపించకుండా ఉంటుంది. అదొకటి. అంటే నేను అది అబ్జర్వ్ చేసినప్పుడు అదే ఇది కూడా మన తెలంగాణ స్టేట్లో కానీ, మన ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నా కూడా బాగుంటుండే కదా. మరి మీరు రీల్స్ ఇట్లాంటివి చెప్పచ్చు కదా మీరు? నేను రీల్ చేసిన దాని మీద ఒకటి చేసిన, అంటే చాలా ఎర్లీగా చేసిన. అప్పుడు నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పుడు చేసిన అది. ఓకే, అప్పుడు ఎక్కువ రీచ్ పోలేదు అది. నాకు ఇప్పుడు 20,000 30,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు చేసిన అది ఎక్కువ రీచ్ పోలేదు. సో జనాలు కూడా ఎక్కువ రీచ్ కాలేదు. సో ఇప్పుడు రీచ్ ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లాంటి కొద్దిగా అంటే ఒకసారి చేసి పెట్టాలి. నేను వాళ్ళకి పనికొచ్చేలాంటివి ఏమన్నా? అదే